బాగా ఇబ్బంది మాకు యూరియా మాకు ఒక సెంటర్ కావాలి. మాకు అలా ఎప్పుడైతే వెటర్నరీ కావాలని అడుగుతున్నారు, అలా వెళ్ళి నేను వెళ్ళింది వెటర్నరీ ఇచ్చినా అలా కాదు కదా. ఈ ఊర్లో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని వస్తాయి, ఎంత పాలు వస్తున్నాయి, సార్ మాకు ఎన్ని క్లోజెస్ట్ వెటర్నరీ ఎక్కడ ఉంది నాకు రికార్డ్ అలా క్లారిటీగా అడిగితే ఇస్తా. ఒక పంచాయతీ ఏదో వెటర్నరీ ఏదో కావాలంటున్నారు, ఫస్ట్ నాకు డేటా కావాలి. ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? ప్రతిదీ మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఒక సెంటర్ కావాలి సార్. మేము మా పొలాలు ఖరాబ్ అవుతుంది. మాకు ఒక సెంటర్ ఉంటే మాకు వస్తుండే. మాకు ఒక సెంటర్ ఉంటే మాకు వస్తుండే యూరియా. మాకు మా పొలాలన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మేము యూరియా చల్లుకోక తీసుకుంటున్నారు. దుకాణాలు వస్తుంది కదా సార్. ఈ సంవత్సరం బాగా టైట్ అయిపోయింది. ప్రైవేట్ దాంట్లో దయచేసి చేయాలి సార్. చెప్పన్నా మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం మోపైంది. స్కూల్ బంద్ అయింది సార్. మాకు మేము ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నాం సార్. మేము ప్రైవేట్ లో రీఓపెన్ చేయాలి. ప్రైవేట్ చచ్చిపోతున్నాం సార్. బాగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మీరు నన్ను మాట్లాడు అందరూ అన్నీ కావాలి కావాలంటే కాదు. ఇప్పుడు అది ఉన్నాడు, అది కావాలంటుంది. ఏం కావాలి క్లారిటీగా స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు జీపీడీకి వచ్చినప్పుడు బస్సు కావాలని లేడీస్ వచ్చారు. బస్సు అనేది మీ కలెక్టర్ చెప్తే బస్సులు వేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్సులు వేయించారు. నా చేతులు లేదు. కానీ నేను ఆర్టీసీ వాళ్ళు మాట్లాడి ఈ ఊరు దమ్మాయిపేట కనుక్కున్నాను కూడా. దమ్మాయిపేట అరేంజ్ చేయమని అడుగుతాను. అది నా చేతిలో ఉంది. అట్లీస్ట్ ట్రై చేయడం నేను చేస్తాను. బస్సు వచ్చేస్తుంది, ఈరోజు నేను వెళ్తున్నాను, రేపు బస్సు వచ్చేస్తాను. నేను ఎలాంటి మాటలు చెప్పను, ట్రై చేస్తాను. వస్తే వస్తుంది, లేదంటే మనం ఇంకేదాంటి విధంగా ట్రై చేస్తాం. ఒకటి మీరు అడుగుతుంది. ఇంకొకటి ఏదో అడిగారు, జీపీ చెత్త ఎత్తే బండి రావట్లేదు లేదా? 5 నెలలకు ఒకసారి పెడతారు. బరాబర్ చెప్పిన కార్యదర్శి